యేసు రక్తమే జయం పరిచర్య ప్రైజ్ ద లార్డ్. ఆగస్టు 6వ తేదీ 2025. ఈరోజు దేవుని వాక్యము, మిమ్మును అనాథలునుగా విడువను, మీ యొద్దకు వత్తును. కొంతకాలమైన తరువాత లోకము నన్ను మరి ఎన్నడూను చూడదు. యోహాను సువార్త 14వ అధ్యాయం 18వ వాక్యము. మన దేవుడు సత్య స్వరూపియగు ఆత్మగా ఉన్నాడు. ఈ లోకం శాశ్వతం కాదు, ఈ లోక ప్రేమ శాశ్వతం కాదు. అయితే మీరు నన్ను చూతురు, నేను జీవించుచున్నాను గనుక మీరును జీవింతురు. నా యందును నేను మీ యందును ఉన్నామని ఆ దినమున మీరెరుగుదురు. మన దేవుడు ఆదరణకర్తగా ఉన్నాడు. ఆయన మిమ్మును అనాథలుగా విడువడు. ఎటువంటి స్థితిలోనూ ఆయన నిన్ను చేయి విడువడు. నీ స్థితి నిన్ను అనాథగా చేసినను, నీవారే నిన్ను ద్వేషించినను, నీ చుట్టూ ఉన్నవారు నిన్ను చేయి విడిచినను, ఆయన నిన్ను ఎప్పటికీ అనాథలుగా విడువడు. బంధించిన బంధకము మధ్య పౌలు శీలలు ప్రార్థన చేశారు. అడ్డు గడియలు విరిగాయి, తలుపులు తెరుచుకున్నాయి. కనుక నీవును ప్రార్థించు, ఆయన యందు విశ్వాసముంచుము. నీవు దేనిని గురించి చింతించకు. సర్వసృష్టికర్త అయిన దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఆయనే నీకు సహాయము చేయును. ప్రభువైన యేసుక్రీస్తు కృప నీకు నీ కుటుంబానికి తోడయుండును గాక. ఆమేన్.